అందరికీ నమస్కారం. మారుతి వండర్స్‌కి స్వాగతం, సుస్వాగతం. మన చాలా కొత్త విషయాలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. కథం దేశంలోని వెళ్లి చూసేయచ్చు. ఇది మెట్రో స్టేషన్ దిగిన తర్వాత ఇది రోడ్డు దాటడానికి అటు ఇటు దాటడానికి మధ్యలో పైన బ్రిడ్జి ఇది. ఆ బ్రిడ్జి పైన ఎక్కి ఇలా షూట్ చేసిన. ఇంకా స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక మంచి ప్రదేశం సూపర్ ఉంటుంది. చూసేయండి ఎలా ఉంది. ఇది ఒకటి పడవలాగా కనబడుతున్నది. ఇది ఒకటి బిల్డింగ్ ఉన్నది. ఇది పడవలాగానే ఉన్నది. మరి ఇది ఎందుకు అలా ఏమున్నదని నాకైతే ఖచ్చితంగా తెలియదండి. రియల్ చెప్తున్నా. అసలు అది హోటలా, అది ఇంకేమున్నా అలా నాకైతే తెలియదు. ఇక్కడికైతే మోర్సరి వచ్చిన అది ఏంది పడవలాగా కనిపించింది నాకైతే అర్థం కాలేదు ఏంటో. నేను ఎవరికి కనుక్కోలే. ఇంకా ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకా బయట మొత్తం బిల్డింగ్స్ అవన్నీ ఏమో బిల్డింగ్లు అయితే డిజైన్లు ఉన్నాయి. అంతా షూట్ చేసిన. ఇంకా చూస్తూ ఉండరు, స్కిప్ చేయకుర్రి. కొత్త విషయం మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. చూడండి ఆ బిల్డింగ్ కొద్దిగా దగ్గరికి వచ్చిన జూమ్ చేస్తే ఇలా కనిపించింది. అబ్బా అది ఏంటబ్బా నాకు ఇప్పటికీ వాళ్ళపోలే. ఏంటో ఏమో కనుక్కోవాలి ఇంకా. అయితే ఇక్కడ దగ్గర వెళ్తూ ఉంటే ఇంకా మంచి మంచి బిల్డింగ్స్ సూపర్ లొకేషన్స్ కనబడతాయి. అక్కడ 2 బిల్డింగ్లు కనబడుతున్నాయి కదా, ఆ 2 మధ్యలో ఇంకేమో ఉంటుంది. అది చూడుర్రి. చూస్తూ వెళ్తూ ఉంటే దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా మంచిగా కనబడుతుంది. ఇంకా ఆకాశంలో ఇక్కడ ఒక ఫ్లైట్ పోతున్నది. ఇక్కడ జూమ్ చేసిన కనబడలే, మీకు కూడా కనబడకపోవచ్చు. ఈ బిల్డింగ్ మాత్రం డబ్బులు కట్టి చిన్నపిల్లలు అగ్గిపెట్టెలతో ఆడుకుంటారు చూసిన. చిన్నప్పుడు చూసి అట్లా అగ్గిపెట్టెలు ఒకరిని ఒకరు పేరుస్తారు. అట్లా కనబడితే చిన్నగా బిల్డింగ్. ఇదంతా మెట్రో ట్రైన్ కూడా వస్తుంది ఇక్కడ. అంటే పైన ఉండే మెట్రో ట్రైన్. మెట్రో అండర్గ్రౌండ్ చూసినాం కదా, అయితే పైన కూడా తిరుగుతాయి ఇక్కడ ట్రైను. అవే ట్రైన్ పట్టాలు అన్నీ. ఇంకా దాని జర్నీ కూడా వస్తుంది దీంట్లో. పట్టాలు ఎక్కినా నేను తిరిగిన ట్రైన్లో కూడా. ఇంకా చూస్తూ ఉండరు, స్కిప్ చేయకూర్రి. రోడ్డు మీద బిల్డింగ్లు అయితే సూపర్ కనబడతాయి. ఈ లవాకరంలో ఏదో తయారు చేసారు. చూడుర్రి ఎట్లా ఉన్నది. నాకు మస్తు అనిపించింది. దీనికి మొత్తం లైటింగ్ ఉన్నది. ఇంకా రాత్రిలో ఎలా వెళ్ళిపోతుందో అర్థం కాలే. ఇంకా మస్తు ఉంటాయి కావచ్చు కదా. ఇట్లనే డే టైం ఉంది అంటే ఇంకా రాత్రి లైటింగ్తో ఎంత బాగుండాలా. ఇవి ఒకటి కాదు 3 ఉన్నాయి. పెద్దగా చిన్న 2, 3తో మొత్తం సెట్ చేసారు. అరే వా అనిపించింది నాకైతే. మస్తు ఉన్నది. ఇంకా మెట్రో జర్నీ చేస్తూ బిల్డింగ్ల మధ్యలో మస్తు ఉంటుంది. స్కిప్ చేయకూడదు, చూడుర్రి. మీరు అంటే ఎలా ఉంది. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉంది ఈ కథ. ఈ ప్రదేశానికి అయితే నేను మోటార్ వచ్చిన. ఇప్పుడు వీడియో షూట్ చేయడానికి వచ్చిన స్పెషల్గా దీని కొరకే. బాగుంది అంటే ఇంకా ఈ బిల్డింగ్లు 2 మధ్యలో ఎంతో సూపర్ కనబడతాయి. చూడుర్రి. ఇక మళ్ళీ ఫ్లైట్ పోతున్నది కనబడుతుందా. ఇంకా ఈ బిల్డింగ్లకు సైడ్లకు ఓ థియేటర్ లాగా ఉన్నాయి. చిన్న స్క్రీన్, పెద్ద స్క్రీన్ పెట్టేసి ఆ స్క్రీన్ పైన యాడ్స్ ఇచ్చారు. యాడ్స్ ప్లే అవుతున్నాయి. కనబడుతుందా, ఇక్కడ ఏర్పడుతుందా మీకు? నేను దగ్గర నుంచి చూపిస్తాను మళ్ళీ. ఇవి బిల్డింగ్లకే 2 వైపులా దాదాపు 4 దగ్గరలు ఉన్నాయి. ఇలా స్క్రీన్లో చూడండి. ఇక యాడ్స్ వస్తున్నాయి, ఏమున్నాయి. అది పెద్ద బిల్డింగ్కే పెద్ద థియేటర్ కన్నా పెద్ద ఉండొచ్చు. ఇది అంత పెద్ద స్క్రీన్ తయారు చేసారు. అది ఏంటి అని నాకు అర్థంగా ఎట్లా తయారు చేస్తారు అనేది. థియేటర్లో పోతే పెద్ద బట్ట ఉంటుంది, వైట్ బట్టతో మెత్త ఉంటుంది. కానీ గోడకు ఇట్లా తయారు చేసారు అబ్బా అనిపించింది కదా. చెప్పురు మీరు తెలిస్తే, నాకైతే తెలియదు ఇది ఎలా ఉన్నది. గోడకి ఇంత పెద్ద స్క్రీన్ ఉన్నది. థియేటర్ కూడా పనిచేయద్ది అనమాట, అంత పెద్ద స్క్రీన్. యాడ్స్ ఇవి ఒకటి కాదు, ఇట్లా 4 ఉన్నాయి. నేను వెళ్తూ ఉన్నా కొద్ది వస్తూ ఉంటాయి. దూరం కనబడుతుంది, 2 చెట్ల మధ్యలో కనబడుతుందా. అది దూరం ఉంది, అక్కడ వెళ్దాం మళ్ళీ. మళ్ళీ ఇక్కడ దగ్గరగా నేను ఉన్నదానికి దగ్గరగా మళ్ళొక స్క్రీన్. అరే వా అనిపించింది. ఇంత పెద్ద స్క్రీన్లతో ఉన్నాయి. ఏంటో యాడ్స్. అంత పెద్ద బిల్డింగ్కి ఇట్లా స్క్రీన్స్. ఒక థియేటర్ కాదండి, ఒక థియేటర్ కానీ పెద్ద స్క్రీన్ ఉన్నాయి. మస్తు అనిపించింది నాకైతే. ఇక చెట్ల మధ్యలో, ఆ దూరం మధ్య చెట్ల మధ్యలో చూడుర్రి కనబడుతున్నది. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం. ఇక జూమ్ చేసిన మళ్ళీ కనబడుతుందా. ఇంకా దగ్గరికి వెళ్ళిపోతాము. నేను దూరం కూడా జూమ్ చేసిన ఇది యాడ్స్ వస్తుందని. ఇంకా ఇట్లా ఇంకా ఉన్నాయి ముంగట. అవి వెళ్ళిపోదాం. మొత్తం నేను వెళ్తూనే ఉన్నా, చేస్తూ తిరుగుతూ. అబ్బా ఈ టూర్ వీడియోలు ఏందో కానీ దీని కొరకైతే శుక్రవారము తిరిగి అమ్మ తకాయించకపోయినా తకాయించకపోయింటే అలసిపోయినా. అమ్మ ఎంత తిరిగినో. చూడుర్రి ఎంత మంచిగా ఉంటుంది. స్కిప్ చేయకూర్రి. మీ అభిప్రాయం మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి రబ్బా ఎలా ఉంటుంది ఏందనేది. ఇంకా 2 బిల్డింగ్ల మధ్యలో 2 పెద్ద తిమింగలాలు ఉన్నట్టు ఉన్నాయి. అవి
అవి కనబడతాయి. దగ్గరకు పోయినాక 2 తిమింగలాలు వేలాడదీసినట్టున్నాయి అవి. చూడు మళ్ళీ ఒకటి ఐ లవ్ కత్తారు ఇక్కడ లైటింగ్తో. ఇంకా అలా లైటింగ్తో ఇప్పుడే ఇట్లా ఉంటే రాత్రిలో ఇలా ఉంటుందో. ఇంకా బిల్డింగ్ మొత్తం దగ్గరికి వెళ్ళిన కొద్దీ ఇంకా మంచిగా జూమ్ చేసి చూపిస్తా. మస్తు ఉంటుంది అక్కడ. ఏంటో ఇవి కనబడుతుందా బాక్స్లా? ఇక్కడ సైడ్లో 2 పెద్ద టవర్ బిల్డింగ్లు ఉన్నాయి కదా, ఆ బిల్డింగ్లోకి వెళ్ళి పెద్ద కేబుల్ వేసారు వాటికి. అంటే మొత్తం సపోర్టింగ్ పెద్ద వైర్ వేసేసి వాటిని నిలబెట్టేసారు. గాల్లో ఎగిరినట్టే ఉన్నాయి. ఇవి పెద్ద పక్షులు అనుకోవాలన్నా తిమింగలాల ఏంటో. కింద తిమింగలం కాదు, ఈ తెల్లగా తిమింగలంలాగా కనబడుతున్నది, అదేం పక్షిలాగా కనబడుతుంది. అంతేనా? నేను అదే అనుకుంటున్నాను. మరి మీకు ఎలా కనిపించినాయి అవి ఏంటో కామెంట్ చేయర్రి. ఇంకా జూమ్ తీసేసిన కొంచెం దూరం వచ్చిన ఇంకా బిల్డింగ్ మొత్తం ఏమన్నా ఉన్నాయా? అట్లున్నాయి కదా. మీకు ఏమనిపిస్తున్న వీడియో? మన ఛానల్ కొత్త వచ్చారు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం మాత్రం తప్పకుండా కామెంట్ చేయరు. ఎట్లా ఉంటాయి ఏంటి వీడియోలు, నేను చెప్పింది ఎట్లా ఉంటున్నది. నేనైతే ఏదో చెప్పుకుంటూ వెళ్తున్నా, ఏటీఎం చేస్తూ కదా, ఏదో నేను చెప్తున్నా. ఇక మీకు ఏమనిపిస్తుంది అది కూడా కామెంట్ చేసేయారు అబ్బా. ఇంకా మళ్ళీ మెట్రో స్టేషన్కి వచ్చేసిన, మళ్ళీ మెట్రో ఎక్కిన తర్వాత ఇట్లా పోతూ ఉంటే ఈ మెట్రోలు కామన్గా డ్రైవర్ లేకుండా మెట్రో ఇన్ని రోజులు ప్రయాణం చేసినాం కదా. ఈ మెట్రో బయట రోడ్డు పైన తిరిగేటి, అంటే రోడ్డు పైన అంటున్నా, పట్టల పైన తిరిగేటి. ఇవి చిన్న ట్రైన్లల్లో డ్రైవర్ ఉండి నడుపుతున్నాడు. ఇక్కడ మధ్య రోడ్లు వస్తున్నాయి, సిగ్నల్ చూసుకుంటా అట్లా బస్సు పోయినట్టే పోతున్నా అనుకో. అట్లా ఉన్నాయి ట్రైన్ కానీ బస్సు పోయినట్టుగా సిగ్నల్స్, పబ్లిక్ అన్నీ ఉన్నాయి. అమ్మ ఏంటో ఇది, కానీ మస్తు అనిపించింది నాకైతే ఈ టూరు. ఈ ఒక్క టూర్ వల్ల ఎన్నో వీళ్ళు తయారు చేసిన నేనైతే. కానీ చాలా అలసిపోయినా అబ్బా. ఎంత తిరిగినో, రోజు బండ్లు వస్తుంది నడుపుకుంటూ వస్తున్నాను కార్ డ్రైవర్గా. ఇక్కడైతే కొన్ని మస్తు నడిచి తిరిగి ఇట్లా తిరుగుతున్నాయి. ఉన్నా ఈ ట్రైను, మెట్రో ట్రైన్ మరొక స్టేషన్లో ఇట్లా కనిపించింది. ఇట్లా తీసిన వెళ్తున్నది. ఇక నేను దిగిపోయినా వెళ్తున్నది. ఎట్లా అనిపించింది చెప్పేసేది. ఇప్పుడు ఇలానే కంటిన్యూగా నేను వేరే ప్లేస్కి వెళ్తున్నా. ఇక్కడ మొత్తం షూట్ చేసిన తర్వాత ఇంకా వేరే ప్లేస్కి వెళ్తున్నా. ఇక ట్యాక్సీలు పట్టుకొని వెళ్ళలేము, కానీ మెట్రో కార్డు ఉన్నది. కార్డు పెట్టి మొత్తం మెట్రోని తిరిగిన. మెట్రోని 2 వైపులా అటు ఏంది ఇటు ఏంది బిల్డింగ్లు కనబడుతుంటాయి, చూస్తుండ్రి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంది కామెంట్ చేయరు. కంటిన్యూగా మరొక వీడియో వస్తుంది. ఇలానే స్టేషన్ మారిపోయి ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళినట్టు అక్కడ షూట్ చేసిన. అక్కడైతే డే అండ్ నైట్ ఉంది. అక్కడ రాత్రి వరకు ఉన్న లైటింగ్తో సహా షూట్ చేసిన. అది కూడా ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ వీడియో వస్తుంది, చూడుర్రి. ఇది ఎలా అనిపించింది కామెంట్ చేయర్రి. స్కిప్ చేయకుండా చూడుర్రి. 2 వైపులా బిల్డింగ్స్ అయితే ఏమన్నా ఉన్నాయా? నడుచుకుంటూ మొత్తం తినడం మన వల్ల కాదు అని మెట్రో ఎక్కి ఇట్లనే షూట్ చేసిన. ఈ మెట్రో ఎక్కి వెళ్తూ ఉంటే మధ్యలో సిగ్నల్ పడుతుంది. దీనికి కూడా బస్ సిగ్నల్ పడ్డట్టుగా దీనికి ఉంటాయి. అట్లా ఉన్నదబ్బా. ఈ వీడియో ఏందో కానీ ఒక టూర్ మాత్రం సూపర్ టూర్ అయింది. కానీ మస్తు అనిపించింది నాకైతే. తిరిగి బిల్డింగ్ కూడా ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. అక్కడ డైరెక్ట్ దిగి షూట్ చేస్తే ఇంకా మస్తు అనిపిస్తుండే. కానీ ఎక్కడైనా బయటనే షూట్ చేయడం కదా, ఇంక ఇలా ట్రైన్లోకి వెళ్ళి చూపించేసిన. మొత్తం తిరగలేం. ఈ ఏరియా అయితే సూపర్ అనిపించింది నాకైతే. కానీ నాకైతే నచ్చింది అబ్బా, మంచిగా ఉన్నది. మీకు ఎలా అనిపిస్తున్నాయి వీడియోలు చెప్పేసేయండి. ఇక మెట్రో జర్నీ నాకైతే నచ్చింది. ఒక్కసారి హైదరాబాద్ వచ్చినప్పుడు, ఈసారి వస్తే ఇండియా వచ్చినప్పుడు హైదరాబాద్ వస్తా. ఒకసారి అక్కడ మెట్రో ఎట్లా జర్నీ ఎట్లా ఉంటుంది అది ఒకసారి చేయాలా. మెట్రో జర్నీ చేసి చూడాలి అదే ఎలా ఉంటుంది అనేది. ఇంకా బిల్డింగ్లు మాత్రం ఏమన్నా ఉన్నాయా కదా? మీకు ఎలా అనిపిస్తున్నాయి బిల్డింగ్ చూస్తే? మస్తు కట్టేసారు. మన హైదరాబాద్ కూడా మస్తు కట్టారు ఇట్లని. ఏదో వీడియోలు చూసిన. ఏమన్నా ఉన్నాయా? బాగా మారిపోయింది హైదరాబాద్. ఏమంటారు? ఇంత బిల్డింగ్లు అయితే అమ్మారు అప్పుడే అనిపించింది నాకైతే. బిల్డింగ్ చూస్తే బిల్డింగ్ అమ్మ, ఒకటే బిల్డింగ్ ఇంత పెద్దగా ఎన్ని ఫ్లోర్లతో ఏమన్నా ఉన్నాయా? ఇంకా హైదరాబాద్ అయితే ఇంకా ఉండొచ్చు. నేనైతే ఈ మధ్య చూడలే, మనకేం తెలియదు. కానీ మీకే తెలుస్తుంది. తెలిసిన కామెంట్ చేయర్రి. హైదరాబాద్ అంతా మారిపోయి ఉంటుంది. నా జర్నీ ఎట్లా ఉన్నది? ఇక మళ్ళీ రోడ్డు పై నుంచి అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు పైనుంచి ఇదే కంటిన్యూ ట్రైను అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నది ఇక్కడ పెద్ద సిటీ దగ్గర.
కంటిన్యూగా దీని తర్వాత కంటిన్యూ మరొక వీడియో వస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయండి. కొత్త వచ్చిన మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసారు. అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ మరొక కలుద్దాం నెక్స్ట్ ఇంకొక జర్నీ వీడియోతోనే. ఇలా ఉంది తప్పకుండా కామెంట్ చేయరబ్బా. కామెంట్ చేయరు. వీడియోకి మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. ఎలా అనిపించింది? నేను ఏదో చెప్తున్నావు ఏమో నడుస్తుంది కదా ఏదో సోది చెప్తున్నాను అనుకోకూరి. సరేనా? వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం అంతా కామెంట్ చేయరు. ఇంత ఓపికగా పూర్తిగా చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.